గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. కిడ్నీలో స్టోన్స్ సమస్య ప్రస్తుతం చాలా పెరిగిపోయింది. మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అలాంటి మూత్రపిండాలు జబ్బు పడితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటానికి కారణం ఏంటి? అలాగే గాల్ బ్లాడర్లో సమస్యలు ఎందుకు వస్తాయి? దీనివల్ల శరీరంలోని మిగతా అవయవాలపైన ప్రభావం ఉంటుందా? హోమియోపతిలో వీటికి ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ అరుణ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి, రీజన్స్ ఏంటి? బేసిక్గా అండి, ఇవాళ రేపు ఏజ్కి సంబంధం లేకుండా ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి మనం చూస్తుంటాం. దీనికి మెయిన్గా మనం తీసుకునే ఆహార పద్ధతుల్లో లోపాలు, సెడెంటరీ లైఫ్ స్టైల్, కాల్షియం ఇంటేక్ ఎక్కువగా ఉండడం, అది అబ్జర్బ్ అవ్వక కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్గా మనం చూస్తుంటాం. ఓవర్ వెయిట్, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి రీజన్స్ వల్ల ఈ స్టోన్స్ అనేది చాలా ఎక్కువగా మనం ఫామ్ అవ్వడం చూస్తుంటాం. తెలిసి కొందరికి, తెలియక కొందరికి స్కాన్ చేస్తే తప్ప మనకు స్టోన్స్ ఉన్నాయా లేదా అని తెలియడం చాలా కష్టం అండి. చాలామందికి భయపడడం మీన్స్ 30+ వాళ్ళలో 20-25+ వాళ్ళకు నడుము నొప్పి అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కానీ నడుము నొప్పి కాల్షియం డెఫిషియన్సీ వల్ల, అరుగుదల వల్ల కూడా కావచ్చు. ఈ కిడ్నీ స్టోన్స్కి సంబంధించిన నడుము నొప్పి మనకు బ్యాక్ సైడ్ నుంచి కడుపు దగ్గర వరకు కింది వైపుగా నొప్పి వస్తూ ఉంటుంది. బేసిక్గా రెండు వైపులా కావచ్చు, ఒకవైపు కావచ్చు. మనం చాలా మటుకు పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా తగ్గని నొప్పి ఈ రీనల్ కాలిక్ అంటుంటాం. సో మిగతా నొప్పులకి కిడ్నీలో రాళ్ళు ఉండడం వల్ల వస్తున్న నొప్పికి చాలా డిఫరెన్షియేషన్ ఉంటుందండి. సో బేసిక్గా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల కావచ్చు, డయాబెటీస్, వేరే కాంప్లికేషన్స్ ఉండడం వల్ల కూడా ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. మనకు బాడీలో ఫ్రీ కాల్షియం, ఎముకలకి అబ్జర్బ్ అవ్వాల్సిన కాల్షియం రెండు రకాలుగా ఉంటుంది. సో ఈ ఎముకలకి అబ్జర్బ్ అవ్వాల్సిన కాల్షియం ఎముకలన్నీ ఉత్పత్తి చేసుకొని మన బోన్ స్ట్రెంత్కి హెల్ప్ అవుతుంటాయి. కానీ కొంతమందిలో ఈ కాల్షియం అనేది ప్రాపర్గా అబ్జర్బ్ అవ్వకపోవడం వల్ల కిడ్నీలో కానీ గాల్ బ్లాడర్లో కానీ చిన్నగా స్టోన్స్ అనేది ఫామ్ అవుతుంటాయి. ఈ స్టోన్స్ అనేది 1 mm నుంచి దాదాపుగా 15-16 mm స్టోన్స్ వరకు ఉండొచ్చు. సైజ్ కూడా తో పాటు నంబర్ కూడా, కొంతమందిలో ఒక స్టోన్ పెద్దగా ఉండొచ్చు, కొంతమందిలో నెంబర్ ఆఫ్ స్టోన్స్ చిన్నగా ఉండొచ్చు. ఈ స్టోన్ ఫామ్ అవ్వడానికి మెయిన్ థింగ్ కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గిపోవడం, దీనివల్ల ఫామ్ అవుతున్న కాల్షియం సాల్ట్స్, పొటాషియం, మెగ్నీషియం సాల్ట్స్, బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ డిస్ఫంక్షనింగ్ డిస్టర్బెన్సెస్ అవ్వడం వల్ల చాలా మందిలో ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి చూస్తూ ఉంటాం. ఏజ్కి సంబంధం లేకుండా కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. మన బాడీలో వన్ ఆఫ్ ద మేజర్ ఆర్గాన్స్ ఈ ఎక్స్క్రీటరీ సిస్టమ్స్లో కిడ్నీ ఫంక్షనింగ్. సో కిడ్నీ ఫంక్షనింగ్ మనకు యూరిన్ ఉత్పత్తి అవ్వడానికి, బాడీలో ఉన్న వేస్ట్ అంతా బయటికి వెళ్ళడానికి, దాంతోపాటు మన హోల్ బాడీ సిస్టమ్, గ్యాస్ సిస్టమ్ కావచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్, హోల్ సిస్టమ్ని మెయింటైన్ చేసే ఈ కిడ్నీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్స్. ఇవాళ రేపు చాలామంది పెయిన్స్ వచ్చాయి, ఫీవర్ వచ్చింది, క్రానిక్గా ఏదైనా బాధపడుతుంటే సెల్ఫ్గా మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి వారు కూడా పోను ఫ్యూచర్ లైఫ్ టైంలో కిడ్నీ సమస్యలతో బాధపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. లాంగ్ రన్లో కంటిన్యూగా అలోపతి మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల కూడా మన కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. థైరాయిడ్, పీసీఓడి, డయాబెటీస్, బీపీ ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా అసోసియేటెడ్గా కిడ్నీ సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. సో చిన్నపిల్లల్లో ప్రోటీన్ లాస్, హైడ్రోనెఫ్రోసిస్, దాంతోపాటు మనకు నెఫ్రోటిక్ సిండ్రోమ్, నెఫ్రైటిక్ సిండ్రోమ్ ఇలాంటి కండిషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో మదర్ ప్రాపర్గా డైట్ తీసుకోకపోయినా, వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల, స్ట్రెస్ వల్ల కావచ్చు, ప్రాపర్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండడం వల్ల కావచ్చు, మనకు పుట్టిన తర్వాత జెనెటిక్ మ్యూటేషన్స్లో ఉండడం వల్ల కూడా నెఫ్రోటిక్ సిండ్రోమ్, నెఫ్రైటిక్ సిండ్రోమ్ ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాం. సో మనకు ఈ కిడ్నీ సమస్యలు టెస్ట్ చేసేదాకా ఉన్నాయా లేదా తెలుసుకోవడం చాలా కష్టమండి. సో ఫిజియలాజికల్గా కానీ ప్యాథలాజికల్గా కానీ కండిషన్స్ అనేవి బయటికి కనిపించవు. స్కాన్ చేయించుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్, ఎలక్ట్రోలైట్ ఇలాంటి హార్మోనల్ టెస్ట్ చేయిస్తే తప్ప మనకు సమస్య ఉందా లేదా తెలుసుకోవడం చాలా కష్టమండి. ఓకే అండి. మెయిన్గా కిడ్నీ స్టోన్స్ ఎక్కువ అంటే పెయిన్ ఎక్కువ అవటం వల్ల కూడా చాలామంది సర్జరీకి వెళ్తూ ఉంటారు. అలా సర్జరీ చేయించుకుంటే మళ్ళీ రిపీట్ అవ్వదా?
లేదండి, ఖచ్చితంగా కిడ్నీ స్టోన్స్ సర్జరీ చేయించాక కూడా రిపీట్ అయ్యే అవకాశం 100% ఉంటుందండి. సో బేసిక్గా ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడానికి మెయిన్ రీజన్ బాడీలో ఫ్రీ కాల్షియం ఎక్కువ అయిపోవడం వల్ల ఆక్సలేట్ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో మన ఆహార పద్ధతుల్లో లోపాలు ఉండడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయండి. సో బేసిక్గా 1 mm నుంచి 10 mm స్టోన్ అయితే ఖచ్చితంగా ఏ మెడికేషన్ లేకుండానే మనం వేరే సోర్స్ తీసుకున్నట్లయితే కొన్నిసార్లు పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ 1 సెంటీమీటర్ నుంచి 1.5, 1.6 చాలా మందిలో మనకు సిమ్టమ్స్ లేకుండానే స్టోన్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వారు సర్జరీ ఆప్ట్ చేశాక కూడా మళ్ళీ వాళ్ళకి స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి మెయిన్ థింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, వాళ్ళు తీసుకొని ప్రాపర్ డైట్, స్ట్రెస్, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఈ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. కాబట్టి సర్జరీ అయిన తర్వాత కూడా మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. సో బేసిక్గా సర్జరీ ఆప్ట్ చేయాలి అనుకుంటే స్టోన్ సైజ్ మినిమం 1.2 నుంచి 1.5 సెంటీమీటర్స్ దాకా ఉంటే మిగతా సోర్స్ కాకుండా సర్జరీ ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అలా కాకుండా 3 mm, 5 mm స్టోన్స్ ఉంటే వాటర్ ప్రపోర్షన్ ప్రాపర్గా తీసుకుంటూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు పెయిన్ ఎక్కువగా ఉండి ఒక్కొక్కసారి యూరిన్లో కూడా పడిపోయే అవకాశం ఉంటుందండి. సో బేసిక్గా ఏంటంటే స్టోన్స్ ఫామ్ అవడానికి రీజన్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కాబట్టి మనకి ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి స్టోన్స్ పడిపోయాక మళ్ళీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. సో బేసిక్గా ఓవర్ వెయిట్ లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్, దాంతోపాటు నైట్ షిఫ్ట్స్ తీసుకున్న వాళ్ళు, వాటర్ ప్రపోర్షన్ ప్రాపర్గా తీసుకొని వాళ్ళలో ఈ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయండి. సో స్టోన్స్ ఫామ్ అవడానికి మేజర్ రీజన్ ఇవి కాబట్టి ఇవన్నీ మేనేజ్ చేసుకోగలిగితే స్టోన్స్ ఉన్నప్పటికీ కూడా మనం పెయిన్ మేనేజ్ చేసుకోవచ్చు. చాలా మటుకు స్టోన్స్ అనేది కిడ్నీలో ఫామ్ అవుతూ ఉంటాయి. తర్వాత ఒక్కొక్కసారి ఆ కిడ్నీలో ఉన్న స్టోన్ మూవ్ అయినప్పుడు పైప్ ద్వారా బ్లాడర్కి వెళ్ళే అవకాశంలో స్ట్రక్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మెడిసిన్స్ పనిచేయదు, కానీ మన సర్జరీ ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని అబ్స్ట్రక్టివ్ రీనల్ క్యాల్కులై అంటారు. సో అబ్స్ట్రక్షన్ ఎక్కడైనా ఈ బ్లీడింగ్, లోపల వెజల్స్ రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టోన్ సైజ్ ఎంత ఉన్నా కానీ సర్జరీ చేయించుకోవడం బెటర్ ఆప్షన్. దాని తర్వాత మనం ప్రివెంటివ్ మెడికేషన్గా వాడినట్లయితే మళ్ళీ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. కొందరిలో స్టోన్స్ కిడ్నీస్లో లేదు అంటే బ్లాడర్లో ఫామ్ అవుతూ ఉంటుంది. ఇలాంటివి అబ్స్ట్రక్షన్ ఉండదండి. సో వాళ్ళు ప్రాపర్గా హోమియో కానీ ఇంకా వేరే సోర్స్ ఆఫ్ మెడికేషన్ యూస్ చేసినట్లయితే స్టోన్స్ డిజాల్వ్ అవ్వడంతో పాటు మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా అంటే మనకి లక్షణాలు అనేది అంటే ఒక్కొక్కరిలో అన్ని విధాలుగా ఒకటే విధంగా కనిపిస్తాయా లక్షణాలు, లేదంటే ఏమైనా డిఫరెన్స్ ఉంటాయి? ఓకే అండి, చాలామంది గ్యాస్ట్రైటిస్తో బాధపడుతూ ఉంటారండి. బేసిక్గా పొట్ట ఉబ్బరంగా ఉండడం, కడుపు నొప్పి రావడం, దీంతో పాటు ఫుల్నెస్ ఫీలింగ్, అబ్డామినల్ డిస్కంఫర్ట్, ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కిడ్నీ స్టోన్స్ ఉన్న వారిలో కూడా ఇలాంటి సమస్యతో పాటు కంటిన్యూగా పెయిన్ అనేది ఉంటుందండి. సో నడుం దగ్గర నుంచి ఫ్రంట్ వైపుకి నొప్పి రావడం, లేదు అంటే ఫ్రంట్ వైపు నుంచి వెనుక వైపుకి నొప్పి రావడం, ఈ కంటిన్యూటీ ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్టోన్ అనేది కదలిక లేనంత వరకు పెయిన్ అనేది ఉండదు. స్టోన్ మూవ్ అయినప్పుడు, ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివి ఏదైనా చేసినప్పుడు స్టోన్ అనేది మూవ్ అవుతుంటుంది. స్టోన్ మూవ్ అయినప్పుడే మనకు పెయిన్ ఉంటుంది. అదర్వైజ్ స్టోన్స్ అనేవి నాన్ అబ్స్ట్రక్టివ్ కాబట్టి ఎలాంటి లక్షణాలు అనేవి కనిపించవు. కానీ క్రానిక్గా గ్యాస్ట్రైటిస్తో బాధపడే వారికి ఈ రీనల్ కాలిక్ అనేది మనం చూస్తూ ఉంటాం. దాంతోపాటు అన్కంట్రోల్ డయాబెటీస్, షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేకపోయినా, షుగర్ వల్ల వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటి వారికి కూడా కిడ్నీ స్టోన్స్ లేదు అంటే కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో సమస్య మనకు నొప్పితో పాటు స్టార్ట్ అయ్యి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్, సో గ్యాస్ నడుం దెబ్బరు కావచ్చు, వీపు దగ్గరికి నొప్పి కావచ్చు, ఫుల్నెస్ ఫీలింగ్, ఆకలి లేకపోవడం, యూరిన్ అవుట్పుట్ తక్కువగా ఉండడం, లేకపోతే యూరిన్ అవుట్పుట్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అనేది మనకు కనిపిస్తుంటాం. సమస్య పెరిగినప్పుడు నొప్పి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో మనం డిఫరెన్షియేట్ పెయిన్ చాలా సివియర్గా ఉన్నంత వరకు వాళ్ళు స్కానింగ్ అనేది చేయించుకోరు. కాబట్టి పెయిన్ కొద్దిగా ఉన్నప్పుడే మనకు ప్రాబ్లం ఏంటి తెలుసుకోగలిగితే స్టోన్ సైజ్ పెరగకుండా ఫర్దర్ ఇంక్రీజ్ కాకుండా మనం చూసుకోవచ్చు. ఓకే అండి, ఇందాక మీరు మాట్లాడుతూ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అన్నారు కదా, అంటే డిఫరెన్స్ ఎలా ఉంటుంది వీటి మధ్య? ఓకే, చాలామంది అండి గ్రేడ్ 1 సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎటువంటి మెడిసిన్ తీసుకోకుండానే పెయిన్ అనేది రెస్ట్ త్రూ తగ్గిపోతూ ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి అని తెలిసిన వాళ్ళు వెంటనే వాళ్ళు సర్జరీ కానీ ఎటువంటి మెడిసిన్స్కి ఆప్ట్ చెయ్యరు, సొంతంగానే తగ్గిపోతుంది అని అనుకుంటుంటారండి. 1 mm, 2 mm, 3 mm స్టోన్స్, మ్యాక్సిమం 5 to 6 mm స్టోన్స్ కొంతవరకు యూరిన్లో పడిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వారికి ఒక్కొక్కసారి వాళ్ళు కదిలన్నా, ఏదైనా వర్క్ ఎక్కువ చేసినా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది.
పెయిన్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2కి వెళ్తుంది, గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3. సో పెయిన్ కంటిన్యూటీ బట్టి మనకు తెలిసిపోతుంది పెయిన్ పెరుగుతుందా లేదా అని. సో అలాంటప్పుడు కొంతమంది రెస్ట్ తీసుకోగానే పెయిన్ అనేది తగ్గుతుంది, అంటే స్టోన్ మూమెంట్ ఆగిపోయింది అని అర్థం. అలా కాకుండా పెయిన్ సెకండ్ గ్రేడ్కి వెళ్తుంది. సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్లో ఏంటంటే పెయిన్ కిల్లర్ ఆర్ ఎనీ అదర్ సప్లిమెంటరీ మెడిసిన్ వేస్తే కానీ వాళ్ళకు పెయిన్ తగ్గదు. సో ఇలాంటి వారికి బేసిక్గా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్తో పాటు వేరే ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటేనే పెయిన్ అనేది గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 3కి సడన్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కిడ్నీ స్టోన్స్ సైజ్ బట్టి కూడా మనకు పెయిన్ అనేది పెరగడం తగ్గడం మనం నోటీస్ చేస్తూ ఉంటాం. 1 mm నుంచి 5 mmలో ఉన్న స్టోన్స్ అనేవి చాలా మటుకు మనకు బ్లాడర్ నుంచి, అంటే కిడ్నీ నుంచి బ్లాడర్కి వెళ్ళడానికి టైం పడుతుంది. లేదు అంటే విత్ ఎనీ ప్రైమ్ మెడికేషన్తో మనకు డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే 6 mm నుంచి 10 mmలో ఉన్న స్టోన్స్ మనకు ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటే డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా 1 cm అబవ్ ఉన్న స్టోన్స్ మ్యాక్సిమం మనకు అబ్స్ట్రక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళకి పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది, తట్టుకోలేనంత పెయిన్ ఉంటుంది. కొంతమందిలో పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా పెయిన్ రెడ్యూస్ అవ్వకపోవడం మనం చూస్తుంటాం. అలాంటి పరిస్థితుల్లో స్కాన్ చేయించుకున్నట్లయితే డాక్టర్స్ ఖచ్చితంగా లిథోట్రిప్సీ సజెస్ట్ చేస్తుంటాం. దీంట్లో మనకు స్టోన్ బ్లాస్ట్ చేయడం వల్ల చిన్నగా ముక్కలు అయిపోతాయి. ఈ స్టోన్స్ అనేవి మళ్ళీ కొన్ని యూరిన్లో పడిపోతుంటాయి. సర్జరీ చేయించాక కూడా మళ్ళీ ఆ స్టోన్ అన్నీ కొల్లాడ్ అయిపోయి మళ్ళీ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ అప్పుడప్పుడు వాళ్ళకి రీనల్ కాలిక్ పెయిన్ అనేది సడన్గా రావడం, ఇలాంటి కండిషన్స్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా అంటే స్టోన్స్ బాడీలో వాటర్ కంటెంట్ తక్కువ అవటం వల్ల కూడా స్టోన్స్ వస్తాయి అంటారు కదా, ఇది నిజమేనా? ఎస్ అండి. సో చిన్న పిల్లల దగ్గర నుంచి ఏజ్ వారికి వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాటర్ కన్జంప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వెదర్ ఇట్ ఈస్ సమ్మర్ ఆర్ వింటర్స్ అయినా మినిమం 1 year నుంచి 10 years వాళ్ళ వరకు 8 to 10 bottles 10 glasses వాటర్ చాలా ఇంపార్టెంట్ అండి. 20+ నుంచి 40 ఏజ్ వాళ్ళకు ఒకవేళ ఎటువంటి కాంప్లికేషన్స్ లేకపోయినట్లయితే, డయాబెటీస్ కానీ ఇంకేదైనా కండిషన్స్ లేకపోయినట్లయితే 2+ మినిమం బాటిల్స్ తీసుకోవడం చాలా అవసరం అండి. సో ఒకవేళ డయాబెటీస్ ఉంది, పాలియూరియా అంటే యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉన్న వాళ్ళు, ఇంకేదైనా కిడ్నీ సమస్యలు లైక్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఆర్ నెఫ్రైటిక్ సిండ్రోమ్, కిడ్నీ సెల్ ఫంక్షనింగ్ తగ్గిపోవడం వల్ల, ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ వల్ల, ఇలాంటి ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే తప్ప వాళ్ళు వాటర్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందండి. వాటర్ ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల బాడీలో కాల్షియం, ఎలక్ట్రోలైట్ సాల్ట్స్, మెగ్నీషియం, పొటాషియం ఇలాంటి సాల్ట్స్ అనేది ఉత్పత్తి అవ్వదు. దీనివల్ల కిడ్నీ ఫంక్షనింగ్ స్లోగా దెబ్బతినడం స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి వారికి ఫ్యూచర్ కిడ్నీ స్టోన్సే కాకుండా వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కిడ్నీ ఫంక్షనింగ్ న్యాచురల్గా జరిగే ప్రాసెస్ని మనకు బాడీ చేస్తుంది. అలా కాకుండా కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతినడం వల్ల సీరం క్రియాటినిన్, ప్రోటీన్ లెవెల్స్ పెరగడంతో పాటు ఫ్యూచర్లో డయాలసిస్ అవసరం కూడా పడే అవకాశం ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ కిడ్నీ ఫంక్షనింగ్ని మనం డయాలసిస్ అంటూ ఉంటాం. సో కిడ్నీ స్టోన్స్ అనేది కామన్ ఇష్యూగా మనం చూస్తున్నాం. అలా కాకుండా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయండి, క్రానిక్ ఏవైతే మనం ట్రీట్ చేయలేము, వాటిలో హైడ్రోనెఫ్రోసిస్ అండ్ ఈ కిడ్నీలో వాటర్ ఎక్కువ అవడం వల్ల కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతింటూ ఉంటుంది. నెఫ్రైటిక్ సిండ్రోమ్, నెఫ్రోటిక్ సిండ్రోమ్, దీంట్లో ప్రోటీన్ లాస్ ఎక్కువగా ఉండడం వల్ల పీపుల్ వెదర్ అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు వీక్ అవుతూ ఉంటారు. ఇలాంటి వారు డైట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కిడ్నీ సెల్ ఫంక్షనింగ్ దెబ్బతినడం వల్ల రీనల్ ప్యారెన్కైమల్ డిసీజెస్, క్రానిక్ కండిషన్స్లో మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత లాస్ట్ మనకు సీరం క్రియాటినిన్ తగ్గడం వల్ల డయాలసిస్ కంప్లీట్గా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వన్ ఆఫ్ ద మేజర్ ఆర్గాన్స్, చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ కిడ్నీస్ కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం మనం డైట్ త్రూ, మన లైఫ్ స్టైల్ త్రూ ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న సమస్యలు వచ్చినప్పుడు, చిన్న ఫీవర్స్ వచ్చినప్పుడు హోమ్ రెమెడీస్ లేకపోతే మెడిసిన్ లేకుండా మనం మేనేజ్ చేసుకోవాలి. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఇలాంటివి వేసుకోకుండా మనం జాగ్రత్తలు పడితే కిడ్నీ స్ట్రెంగ్త్తో పాటు కిడ్నీ ఫంక్షనింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వాటర్, తగినన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్, మన లైఫ్ స్టైల్ మార్చుకోగలిగితే ఖచ్చితంగా కిడ్నీ అవుట్పుట్ ఖచ్చితంగా ఇస్తుందండి. గాల్ బ్లాడర్ అన్నారు కదా, ఇన్ కేస్ అందులో స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటే ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటుంది, పేషెంట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి? ఓకే, సో చాలా మటుకండి కిడ్నీలో మనకు బోత్ సైడ్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. వెదర్ రైట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ సైడ్ కావచ్చు. పెయిన్ అనేది రెండు వైపులా మనకు వస్తూ ఉంటుంది. కానీ గాల్ బ్లాడర్ అనేది లివర్ పైన ఉంటుంది కాబట్టి ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే మనకు పెయిన్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. సో గాల్ బ్లాడర్ అనేది మనకు ఎంజైమ్ సెక్రెట్ చేస్తుంది. వన్ ఆఫ్ ద మేజర్ ఆర్గాన్ మనకు ఇది
డైజెషన్కి ఇంపార్టెంట్ మనకు గాల్ బ్లాడర్. కానీ గాల్ బ్లాడర్ అనేది క్లోజ్డ్ ఆర్గాన్ అండి. వన్స్ స్టోన్స్ ఫామ్ అయ్యాయి అంటే ఖచ్చితంగా అది డిజాల్వ్ అవ్వాల్సిందే, కానీ పడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉండదు. లేదు అంటే కంప్లీట్ కోలెక్సెక్టమీ అంటే కంప్లీట్ గాల్ బ్లాడర్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంటుంది. గాల్ బ్లాడర్లో కూడా స్టోన్స్ 1 mm దగ్గర నుంచి 15 mm 16 mm స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం. దీనికి కూడా ఖచ్చితంగా కాల్షియం మనం ప్రాపర్గా తీసుకొని కాల్షియం అబ్జర్వ్ అవ్వక గాల్ బ్లాడర్లో కూడా స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి. గాల్ బ్లాడర్ అనేది ఒక ఫంక్షన్లెస్ అంటే ఫంక్షనింగ్ ఉంటుంది, కానీ ఇంపార్టెంట్ ఆర్గాన్స్లో మనం కిడ్నీస్ చేసినట్టు గాల్ బ్లాడర్ లేకపోయినా మనం మన లైఫ్ స్టైల్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ 1 సెంటీమీటర్ నుంచి 1.56 సెంటీమీటర్ స్టోన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా డాక్టర్స్ మనకు గాల్ బ్లాడర్ పూర్తిగా రిమూవ్ చేయడం జరుగుతుంటుంది. ఒక కంప్లీట్ గాల్ బ్లాడర్ రిమూవ్ చేశాక ఇంకెప్పుడు స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉండదండి. సో గాల్ బ్లాడర్ తీయించుకోవడం వల్ల ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదు, కానీ ఫ్యూచర్లో కామన్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఏదైనా ఆర్గాన్ కంప్లీట్గా మనకు యూజ్ అవుతేనే ఇట్ విల్ బి దేర్. సో బేసిక్గా ఏంటి అంటే గాల్ బ్లాడర్ రిమూవ్ చేసిన తర్వాత మనకు స్టోన్స్ ఫామ్ అవ్వవు, కానీ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా స్టోన్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడే 6 mm 7 mm 1 సెంటీమీటర్ లోపు స్టోన్ ఉన్నట్లయితే మన హోమియో మెడిసిన్ యూస్ చేస్తే స్టోన్ సైజ్ స్లోగా డిజాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతుంటాయి. డిజాల్వ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఫ్యూచర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవ్వకుండా మెడిసిన్స్ తీసుకున్నట్లయితే మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుందండి. సో గాల్ బ్లాడర్ స్టోన్స్తో మనం పోల్చుకున్నట్లయితే కిడ్నీ సమస్య స్టోన్సే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కిడ్నీ నుంచి యూరేటస్ నుంచి బ్లాడర్ వరకు వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి స్టోన్ ఎక్కడైనా అబ్స్ట్రక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా గాల్ బ్లాడర్లో స్టోన్ అక్కడే ఉంటుంది. ఒక్కొక్కసారి పిల్లల్లో అయితే ఎగరడం దూకడం లేదైనా బైక్ డ్రైవ్ చేసిన ఇలాంటప్పుడు మాత్రమే మనకు పెయిన్ ఉంటుంది. కానీ కిడ్నీలో ఉన్న స్టోన్స్ మనకు మూవ్ అయినప్పుడల్లా యూరిన్ అవుట్పుట్ అయినప్పుడల్లా పెయిన్ అనేది కంటిన్యూగా ఉంటుందండి. ఓకే అండి, డయట్ పరంగా స్టోన్స్ ఉన్న వాళ్ళు అంటే ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎలా తీసుకోవాలి డయట్? సో బేసిక్గా అండి ఇవాళ రేపు మనం తీసుకున్న ఫుడ్స్లో చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్లనే ఈ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి, కాబట్టి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాల్షియంకి సంబంధించిన ఉత్పత్తులు అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. ఎస్పెషలీ పాలకూర టమాటో కలిపి తీసుకోకపోవడం చాలా మంచిది. దీంతో పాటు లిక్విడ్స్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఫాలో అయినట్లయితే ప్రాపర్గా ఉంటుంది. రా వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్తో పాటు మన ఫ్రూట్స్ డైట్లో ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే బేసిక్ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, ఎలక్ట్రోలైట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాల్షియం మన శరీరానికి అబ్జార్బ్ అవ్వడం వల్ల ఎముకలు గట్టి పడతాయి, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. డైట్తో పాటు ప్రాపర్ ఎక్సర్సైజ్ మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ ఇలాంటి మేనేజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా స్టోన్స్ ఉన్నాయి కూడా డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు ఫామ్ అవ్వకుండా కూడా ఉంటుందండి. ఈ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ కాల్షియంతో పాటు ఆక్సలేట్ మిక్స్ అవ్వకుండా చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనం తీసుకునే ఎక్కువ ఫుడ్లో జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసి ఎక్కువగా మనం హోమ్ ఫుడ్ తీసుకున్నట్లయితే బాగుంటుంది. కార్బోనేటెడ్ ఫుడ్స్, ఆల్కహాల్ కన్సంప్షన్, ఈ యాసిడేటెడ్ డ్రింక్స్, దాంతోపాటు కూల్ డ్రింక్స్ ఇలాంటివి అవాయిడ్ చేసుకొని ఫ్రెష్ జ్యూసెస్, లీఫీ వెజిటబుల్స్, వాటర్ ఇలాంటివి ఎక్కువగా మేనేజ్ చేసుకోగలిగితే మన లైఫ్ స్టైల్తో పాటు కిడ్నీ ఫంక్షనింగ్ కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే అండి, అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు అల్లోపతికి హోమియోపతికి డిఫరెన్స్ అనేది ఉంటుందంట కదా, సో దీనికి ఎంత పీరియడ్ పడుతుంది? ఓకే అండి, సో మనకు కిడ్నీ స్టోన్స్ వచ్చాయని వెంటనే మనం తెలుసుకోలేకపోవడం చాలా ఇది ఈ మధ్యలో చూస్తున్నామండి. సో చాలామంది ఏజ్ పైబడిన వాళ్ళు 30+లో నడుము నొప్పి అంటే ఎముకకు సంబంధించింది అని అనుకుంటూ ఉంటారు. నడుము నొప్పి నుంచి కూడా చాలా రకాలు ఉంటుంది. ఒకవేళ స్పాండిలైటిక్ చేంజెస్ వల్ల కూడా మనకు నడుము నొప్పి వస్తూ ఉంటుంది. గ్యాస్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకు కూడా నడుము నొప్పి వస్తుంది. అలాగే కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకు కూడా నడుము నొప్పినే అది ఉంటుందండి. సో పెయిన్ కిల్లర్స్ వేసుకోగానే కొందరికి పెయిన్ అనేది సబ్సైడ్ అవుతూ ఉంటుంది. అది కాల్షియం లోపం వల్ల, ఆర్థరైటిక్ చేంజెస్ ఉండడం వల్ల మనకు నొప్పి తగ్గుతుంది. గ్యాస్ టాబ్లెట్ యాంటాసిడ్స్ వేసుకోగానే కొందరిలో నొప్పి తగ్గుతూ ఉంటుంది. సో క్రానిక్గా గ్యాస్ కంప్లైంట్స్ ఉండే వాళ్ళలో నడుము నొప్పి తగ్గుతూ ఉంటుంది. అలా కాకుండా రీనల్ కాలిక్ అనేది మనకు నొప్పి బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ వైపు కానీ, ఫ్రంట్ నుంచి బ్యాక్ వైపు కానీ రేడియేటింగ్గా పెయిన్ ఉంటుంది. ఇది మనకు కిడ్నీ స్టోన్స్ వల్ల ఫామ్ అవ్వడం వల్ల నొప్పి, కాబట్టి కిడ్నీ స్టోన్ కదలిక తగ్గినప్పుడు ఈ పెయిన్ అనేది ఆగుతూ ఉంటుంది. పడుకున్నప్పుడు, రెస్ట్ తీసుకున్నప్పుడు నొప్పి అనేది మనకు తగ్గుతూ ఉంటుంది.
సో స్టోన్ సైజ్ బట్టి కూడా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. సో స్టోన్స్ అనేవి 1 mm దగ్గర నుంచి 15-16 mm వరకు స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఎక్స్రే చేయించుకున్నట్లయితే మనకు స్టోన్ సైజ్ నంబర్ ఎన్ని ఉన్నాయి, సైజ్ ఎంత ఉంది మనం తెలుసుకోగలం. దీన్ని బట్టి మనం హోమియోపతి తీసుకోవాల్సి ఉంటుందా లేకపోతే అబ్జర్వేటివ్ ట్రీట్మెంట్ లైక్ సర్జరీ వెళ్ళాల్సి ఉంటుందా అని మనం చూసుకోవచ్చు. ఖచ్చితంగా 0 mm నుంచి 10 mm వరకు అంటే 1 cm ఉన్న చోన్ ఖచ్చితంగా హోమియో మెడిసిన్స్ యూస్ చేసుకుంటే స్లోగా డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం తీసుకునే ఎక్స్రే మళ్ళీ రిపీటివ్ ఎక్స్రే తీసుకున్నట్లయితే స్కాన్ తీసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా స్టోన్ సైజ్ డిజాల్వ్ అవ్వడం తెలుస్తుంటుంది. అలా కాకుండా 11 mm 15 mm స్టోన్స్ ఉన్న వాడైతే మనకు లిథోట్రిప్సీ సర్జరీ చేయించుకొని, ఎందుకంటే వాళ్ళకి పెయిన్ అనేది కాస్త సివియర్గా ఉంటుంది, పెయిన్ తట్టుకోలేకపోవడం వాళ్ళు మేనేజ్ చేసుకోలేకపోరు కాబట్టి సో అలాంటి వారు లిథోట్రిప్సీ చేయించుకున్నాక మనం హోమియో యూస్ చేస్తే వాళ్ళకి ఆ స్టోన్ డిజాల్వ్ అయ్యి ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవ్వకుండా ఉంటుంది. సో వద్దు మేము అలా కాకుండా ఎటువంటి సర్జరీకి వెళ్ళము, డైరెక్ట్గా హోమియోపతియే యూస్ చేస్తామంటే కొంతకాలం మ్యాక్సిమం మనకు 6 to 8 months అలా మెడికేషన్ వాడినట్లయితే స్టోన్ డిజాల్వ్ అవ్వడంతో పాటు మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ కాల్షియం లోపాలు, బాడీ మెటబాలిజం, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తున్న కంప్లైంట్స్ అన్నీ హోమియో త్రూ మనం బెటర్ చేసుకోవచ్చు. స్ట్రెస్ లెవెల్స్, దాంతోపాటు ఫుడ్, డైట్ ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. హోమియోలో జెనెటిక్, కాన్స్టిట్యూషనల్, సిమిలిమమ్ మెడిసిన్స్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా స్టోన్ డిజాల్వ్ అవ్వడంతో పాటు మళ్ళీ ఎప్పుడు రాకుండా ఉండేటట్టు ప్రికాషన్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా మటుకు ఈ మధ్య కాలంలో పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ అండ్ చాలామంది యాంటాసిడ్స్ అనేవి ఎక్కువగా వేసుకుంటుంటారు వితౌట్ ఎనీ ప్రిస్క్రిప్షన్ లేకుండా. సో ఇలాంటి వారు ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ మానేయడంతో బెటర్ ఉంటుంది. పెయిన్ ఉన్న వాళ్ళు కన్జర్వేటివ్గా వేరే ఏదైనా సోర్స్ తీసుకోవడం బెటర్, రెస్ట్ తీసుకోవడం లేకపోతే ఎక్సర్సైజ్ ఇలాంటివి మేనేజ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. చిన్న సమస్యకు కూడా మనం అలోపతి వేసుకోవడం వల్ల ఫ్యూచర్ కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతింటుందండి. కిడ్నీ స్టోన్స్ అనేది చాలా చిన్న ఇష్యూ. ఇలా కాకుండా ఫ్యూచర్లో వచ్చే కిడ్నీ ఇష్యూస్, ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్, డయాబెటీస్ ఇలాంటి కండిషన్స్తో పాటు నెఫ్రోటిక్ అండ్ నెఫ్రైటిక్ సిండ్రోమ్స్ సమస్య, క్యూర్ లేని సమస్యలలో రీనల్ ప్యారెన్కైమల్ డిసీజ్ ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రికాషనరీగా ఫ్యూచర్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేనేజ్ చేసుకోవడం బెటర్ అండి. ఓకే అండి, ఇప్పుడు యూరిక్ యాసిడ్ లెవెల్స్ అంటే గౌటీ ఆర్థరైటిస్ వల్ల మెయిన్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో ఎక్కువైన తర్వాత దానివల్ల కూడా ఫామ్ అవుతాయంట కదా స్టోన్స్. వాటికి అలాగే కిడ్నీ స్టోన్స్కి ఏంటి డిఫరెన్స్? సో బేసిక్ అండి మన బాడీలో మల్టిపుల్ ప్రోటీన్స్ ఉంటాయండి. వాటిలో యూరిక్ యాసిడ్, సీరం క్రియాటినిన్ ఇవి కిడ్నీ ఫంక్షనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల చిన్న చిన్న జాయింట్ ఇన్ఫ్లమేషన్తో పాటు మనకు పెయిన్ అనేది ఎక్కువ అవుతుంటుంది. సో ఇలాంటి వారు ప్రోటీన్ ఎక్కువగా కన్స్యూమ్ చేయడం వల్ల వాళ్ళ పెయిన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల అవి చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోయి చిన్న చిన్న జాయింట్స్లో మనకు అపాజిట్ అవుతూ ఉంటాయి. ఈ క్రిస్టల్స్ ఒక్కొక్కసారి కిడ్నీ ఎఫెక్షన్ని కూడా పెంచుతూ ఉంటుంది. సో కిడ్నీ ఫంక్షనింగ్, యూరిక్ యాసిడ్, సీరం క్రియాటినిన్ లెవెల్స్ పెరగడం వల్ల కూడా మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించుకోవడం, క్రియాటినిన్ లెవెల్స్ మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. దీనివల్ల రీనల్ క్యాలికులై, కిడ్నీ స్టోన్స్ కాదు కానీ వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కిడ్నీ సైజ్, కిడ్నీలో ఉన్న టిష్యూ దానివల్ల డ్యామేజ్ అవ్వడం, ఫ్యూచర్ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా డయాలసిస్ అంటే కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతినడం, యూరిన్ అవుట్పుట్ తక్కువగా ఉండడం లేకపోతే ఎక్కువగా ఉండడం, బ్లాడర్ వీక్నెస్, కిడ్నీ ఫంక్షన్, దాంతోపాటు మేల్స్లో అయితే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో క్రానిక్గా కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకు ఫ్యూచర్ మనం ట్రీట్ చేయలేం కాబట్టి జస్ట్ ఏజ్ ప్రొలాంగ్ చేయడానికి మాత్రమే మనం మేనేజ్ చేసుకోవచ్చు. డయాలసిస్ అవసరం పడుతూ ఉంటుంది. డయాలసిస్ అనేది ఆర్టిఫిషియల్ కిడ్నీ ఫంక్షనింగ్ కాబట్టి వాళ్ళ ఏజ్ జస్ట్ కామన్గా మనం ప్రొలాంగ్ చేయొచ్చు. ఇలాంటి వారికి ఫ్యూచర్లో మజిల్, బోన్స్ స్ట్రెంథనింగ్ కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే అండి, కిడ్నీలో స్టోన్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ డాక్టర్ స్టైల్.